ఇస్కాన్ నాయకుడు ఆధ్యాత్మికవేత్త చిన్నై కృష్ణదాస్ అరెస్ట్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజంపై నిషేధం విధించనున్నట్లుగా బంగ్లాదేశ్ సంచలన ప్రకటన చేసింది. ప్రస్తుతం నిషేధం ప్రక్రియ కొనసాగుతోందని బంగ్లాదేశ్ అటార్నీ జనరల్ అసదుజ్జమాన్ వెల్లడించారు. ఢాకా విమానాశ్రయంలో నవంబర్ 25వ తేదీన కృష్ణదాస్ను అరెస్ట్ చేశారు. దీంతో హిందువులు తీవ్ర నిరసనలకు దిగారు. హిందువులు మైనారిటీల హక్కులు భద్రతపై నిలదీస్తున్న కృష్ణదాస్ను దేశద్రోహం కింద బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆయనకు కోర్టు బెయిల్ నిరాకరించింది. బంగ్లాదేశ్లో ఇప్పటికే హిందువులు ప్రార్థనా మందిరాలపై దాడులు కొనసాగుతున్న తరుణంలో కృష్ణదాస్ను అరెస్ట్ చేయడంతో భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. హిందువులు మైనారిటీలకు భద్రత కల్పించాలని ఆ దేశ అధికారులను కోరింది. మరోవైపు ఇస్కాన్ సైతం కృష్ణదాస్ అరెస్ట్ను తప్పుపడుతూ అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరింది. బంగ్లాదేశ్లో మైనారిటీలను రక్షించేందుకు ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు ఇస్కాన్ను మతతత్వ సంస్థగా బంగ్లాదేశ్ అభివర్ణించింది. కృష్ణదాస్ అరెస్ట్ను ఖండిస్తూ బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో ఇస్కాన్ సభ్యులు హిందూ వర్గాలు కూడా తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలపై బుధవారం ఢాకా హైకోర్టులో సుప్రీంకోర్టు న్యాయవాది మొనీరుజ్జమాన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇస్కాన్పై నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అదేవిధంగా రంగూర్ఫార్ చోటోగ్రామ్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఎమర్జెన్సీ విధించాలని కూడా కోరారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే పాకిస్తాన్ను తలపిస్తోందని కేంద్ర మంత్రి గిరిజా సింగ్ విమర్శించారు. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి ఖచ్చితంగా జోక్యం చేసుకోవాల్సి ఉందని ఆయన కోరారు. కాగా భారత్ స్పందనపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారమని చెప్పింది. చిన్నై కృష్ణదాస్ను నిర్దిష్ట ఆరోపణలపై అరెస్ట్ చేశామని, కొందరు దీనిని వక్రీకరించి చెప్పడం సరికాదని తెలిపింది. ఇది పొరుగు దేశాల మధ్య మైత్రి అవగాహన స్ఫూర్తికి భిన్నంగా ఆ దేశం పేర్కొంది.